డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్, మదిరలో క్యాంప్ ఆఫీస్ ఉండగా తాజాగా ఖమ్మంలో ముచ్చటగా మూడో అధికారిక నివాసం నిర్మించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఖజానా ఖాళీ అంటున్న పాలకులకు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని రిటైర్డ్ ఉద్యోగుల వంటి బాధిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రేపు మరో మంత్రి బట్టి బాటలో నడిస్తే పరిస్థితి ఏంటని సెక్రటరియట్లో జోరుగా చర్చ జరుగుతోంది. పైసల మంత్ర మజాకా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా మనసుకు తోచిందే తడవు దాన్ని అమల్లోకి తేవాల్సిందే అన్నట్లుగా ఉంది డిప్యూటీ సీఎం వైఖరి. ఖమ్మం టౌన్ లో అక్షరాల 4,50,00,000 ఖర్చుతో ఆయన ఒక కొత్త క్యాంప్ ఆఫీస్ ను నిర్మించుకోబోతున్నారట. అదేంటి, ఒక మంత్రిగా ఆయనకు ఆపాటి మౌలిక సదుపాయాలు ఉండొద్దా అని మాత్రం దయచేసి అడక్కండి. ఎందుకంటే ఖమ్మం ఆయన సొంత నియోజకవర్గం కాదు. అదే సమయంలో మదిరలో ఆయనకు ఇప్పటికే ఒక అధికారిక నివాసం ఉంది. ప్లస్ హైదరాబాద్ లో ప్రజాభవన్ సైతం వాడుకుంటున్నారు. వాటికి ఇది అదనం. అదేంటి, ఏం చేయాలన్నా ఖజానా ఖాళీ అంటుంటారు కదా, మరి కాసులో అని మాత్రం అడక్కండి ప్లీజ్. అవేవో మనబోటోళ్లకు పాలకులు చెప్పే రొటీన్ మాటలు అంతే. ఇక్కడ విస్తరి మనదై వడ్డన కూడా మనదే అయితే చాలు, అన్నీ ఆటోమేటిక్ గా సమకూరిపోతాయి అంతే. ఎమ్మెల్యేలకు వాళ్ల సొంత నియోజకవర్గంలో ఆఫీస్ కమ్ అఫీషియల్ రెసిడెన్సీలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 119 కోట్ల ఖర్చుతో రాజధాని హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారిక నివాసాల్ని కట్టించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఉంది. అది అలా ఉండగానే ఇప్పుడు ఖమ్మం పట్టణంలో ఆయన కోసం మరో నివాసం కట్టేందుకు నిధులు సైతం శాంక్షన్ అయ్యాయి. కాకపోతే గత ప్రభుత్వం ఒక్కో క్యాంపు కార్యాలయం నిర్మాణానికి 1 కోటి వెచ్చిస్తే ఇప్పుడు బట్టి కొత్త నివాసం కోసం 4,50,00,000 తగలబెడుతున్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి అద్దం పడుతోందన్నది అపవాదం. మరోవైపు హైదరాబాద్ బేగంపేటలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అధికార నివాసంగా చెలామణి అయిన ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి వాడుకుంటున్నారు. అయితే అటు మదిర ఇటు బేగంపేట నివాసాలు రెండింటినీ కాదని ఖమ్మం పట్టణంలో కొత్తగా 3వ బంగళాను నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అందుకోసం చీఫ్ ఇంజనీర్ చేసిన సిఫారసుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి 7న ఆర్థిక శాఖ పరిపాలనాపరమైన అనుమతినిచ్చింది. తాజాగా 4.5 కోట్ల రూపాయలు సైతం మంజూరయ్యాయి. ఎలాగో ఆర్థిక శాఖ బట్టి దగ్గరే ఉండడంతో R&B శాఖ నుంచి ప్రతిపాదన వచ్చిందే తడవుపోయింది. కాగా ఆయన నియోజకవర్గం మదిర అయినప్పుడు ఖమ్మం టౌన్ లో బంగళా ఎందుకన్నది $1 బిలియన్ వర్త్. మరోవైపు ఏళ్ల తరబడి సేవ చేసి రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగులకు హక్కుగా పరిగణించే గ్రాట్యుటీ, జనరల్ ఇన్సూరెన్స్, ఇతర బెనిఫిట్స్ చెల్లింపుల కోసం పాలకులు నిధుల కొరతను సాకుగా చూపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు పేమెంట్లు పెండింగు, ఫీజు రియంబర్స్మెంట్ సంగతి సరే. ఆసుపత్రులకు చెల్లించాల్సిన రొక్కానికి దిక్కులేదు. ఏదడిగినా ఏలికలు వల్లించేది ఒకటే మంత్రం, మా దగ్గర నిధులు లేవు, సర్కారు ఖజానా ఖాళీ. అంతేందుకు, నా దగ్గర చిల్లి గవ్వలేదు, నన్ను కోసిన దమ్మిడి పైసరాలదని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు తెగేసి చెప్పారు. అలాంటప్పుడు బట్టి కొత్త నివాసానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది విమర్శ. ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు, కాలేజీలకు, ఆసుపత్రులకు పెండింగ్ లో ఉన్న బకాయిలతో పోలిస్తే ఇది చిన్న మొత్తమే కావచ్చు. కానీ ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి చర్య ముమ్మాటికి అధికార దుర్వినియోగమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సొంత జిల్లాలో మైసయ్య అనే ఆర్ముడ్ రిజర్వ్ ఎస్ఐకి పదవి విరమణ పొంది 1.5 ఏళ్ల దాటినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదు. తీవ్ర అనారోగ్యం బారిన పడి కనీసం ట్రీట్మెంట్ కు సైతం డబ్బులు లేక ఆయన చనిపోయారు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బట్టి విక్రమార్క కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం కోసం 4.5 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడడం తీవ్ర దుమారం రేపుతోంది.
గడిచిన 2.5 ఏళ్లలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివాదాల్లో కోరుకుపోతున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ చెల్లింపులకు బీటాక్స్ రూపంలో ఏకంగా 17 నుంచి 20% కమిషన్లు దండుకుంటున్నారని ఆయనపై అభియోగం. మొన్నటి సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్లలో సైతం డిప్యూటీ సీఎం పీకల్లోతు వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రుల నివాసాల్లో బాత్రూం రిపేర్లు, ఫర్నిచర్ కొనుగోళ్లు తదితర లావాదేవీల్లో కోట్లాది రూపాయలు తగలేస్తున్నారన్నది ఇప్పటికే పాలకులపై ఉన్న ఆరోపణ. ప్రజాభవన్ లాంటి ప్యాలేషియల్ కట్టడం అందుబాటులో ఉండగా ఏకంగా 4.5 కోట్లు వెచ్చించి ఖమ్మం పట్టణంలో క్యాంపాఫీస్ నిర్మించడంలో ఔచిత్యం ఏంటన్నది విమర్శకుల సూటి ప్రశ్న. దీన్నే ఉదాహరణగా చూపిస్తూ ఒకవేళ భట్టి విక్రమార్క తరహాలోనే రేపు మరో మంత్రి కూడా ఆయన జిల్లా కేంద్రంలో క్యాంపాఫీస్ కావాల్సిందేనని పట్టుబడితే పరిస్థితి ఏంటన్న చర్చ ప్రభుత్వ పరిపాలనా సౌధంలో జరుగుతోంది.